వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నే. ఈరోజు నేను బటర్ నాన్ చాలా సింపుల్గా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి చూపించిన మాదిరిగా బటర్ నాన్ పెద్ద తందూరీలు పెట్టి దాన్ని చేసుకోని అవసరం లేదు. మన ఇంట్లో చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. దీనికోసం నేను మైదా తీసుకున్నాను 1 గ్లాసు. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే బేకింగ్ పౌడర్, మన బ్రెడ్స్కి కేక్స్కి యూస్ చేసే బేకింగ్ పౌడర్ యూస్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా, అలాగే చక్కెర ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత యూస్ చేసుకోవాలి. చక్కెర తప్పకుండా వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది చపాతీ పిండి మాదిరిగా చాలా గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం మెత్తగా కలుపుకోవచ్చండి. సాఫ్ట్గా కలుపుకోవాలి. సో నేను వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా ప్రెస్ చేసుకుంటుంటే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఆయిల్ వేసేసి మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని ఫోల్డ్ చేసుకుంటుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా సాగదీసుకోవాలండి పిండిని. ఎంత బాగా ఇలా మనం ప్రెస్ చేస్తుంటామో అంత మెత్తగా వస్తాయి మనకి ఈ తందూరి రోటీ అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. పెంకు కట్టుకుంటూ ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకుంటే. సో ఇలా చేసి దీనిపైన కొంచెం తడిబట్ట వేసి ఒక 10 మినిట్స్ దాకా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం చిన్న బాల్స్గా చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని బాగా మనము ప్రెస్ చేసుకోవాలి. మనకి స్పైరల్ కావాలంటే, స్పెరికల్ కావాలంటే ఆ షేపు, లేకపోతే రౌండ్ కావాలంటే ఏ షేప్లో కావాలంటే చేసుకొని ఇలా ఏదైనా కడ్డీలు పెట్టి దానిపైన ఇలా 2 పక్కల కాల్చుకోవాలండి. ఇలా 2 పక్కల బాగా కాల్చుకున్నాక నూనె మాత్రం అప్లై చేయకండి. మనం దీనికి బటర్ అప్లై చేయాలి కాబట్టి. సో ఇది 2 పక్కల కాలాక పక్కన వేడి చేసిన ప్యానం పైన మనం ఇది తందూరి రోటీ వేసి దానికి బటర్ బాగా అప్లై చేయాలండి. కొంచెం ఎక్కువగా అప్లై చేయండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఏ కర్రీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.